శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. జూలై నెల మాస ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే మకర రాశిలోకి వచ్చాం. ఈ మకర రాశిలో ఈ జూలై నెలలో కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుంది. యత్న కార్య సిద్ధి చేసేటువంటి యొక్క పనిలో శుభం జరుగుతూ ఉంటుంది. ధనలాభం కలుగుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సౌభాగ్య సంపదలన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది ఈ మకర రాశి వారికి ఈ జూలై నెలలో. ఇక మనము మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే కార్య విజయము, చేసేటువంటి యొక్క ఏ కార్యమైనా అందులో విజయం జరుగుతూ ఉంటుంది. ధనలాభము, కార్యం జరిగింది అంటే డబ్బు ఎలాగో వస్తుంది. దానికి రెండింటికి లింకు గల కార్యం కనుక సుఖం నెరవేరిందంటే దానివల్ల ధనలాభము, తర్వాత కీర్తి ధనలాభం ఎప్పుడైతే కార్యం నెరవేరిందో దానివల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఒకసారి కొన్ని విషయాలలో మొదటి వారంలో బంధువులతో విరోధం ఏర్పడము, భార్యాబిడ్డలతో విరోధం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే యత్న కార్యసిద్ధి తాను నియమించినటువంటి కార్యక్రమాన్ని జయంగా ముందుకేస్తున్నాడు కాబట్టి సమయానికి ఇంటికి రాకపోవడం వల్ల, సమయానికి భోంచేయకపోవడం వల్ల, దానివల్ల కొంత కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కొద్దిగా భిన్నాభిప్రాయాలు కొన్ని చిన్నగా రావడానికి ఆస్కారం ఉంది భార్యాబిడ్డలతో. ఎందుకంటే ఏ స్త్రీ అయినా తన భర్త సమయానికి రావాలి, సమయానికి భోంచేయాలి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరు సమయానికి గృహానికి వెళ్ళగా సమయానికి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందేమో అని చెప్పి ఆ తల్లి భయపడుతుంది. కాబట్టి దానివల్ల కొద్దిగా ఇద్దరి మధ్యన కొద్దిగా చీటుబాటు అనేటువంటి ఒక ఏర్పడడం జరుగుతుంది. అది మనసులో పెట్టుకోకుండా ఆమెను సంతోషపెట్టండి, బిడ్డలను సంతోషపెట్టండి, మీరు సంతోషంగా ఉండండి. ఇక రెండవ వారంలోకి కనుక మనం పై చేసినట్టయితే బంధు విరోధము, బంధువుల చేత విరోధం ఏర్పడడం జరుగుతుంటుంది. బంధు విరోధం అంటే సహజంగా లోకంలో ఉన్నటువంటిదే, అది వేరేగా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం బాగుపడ్డామంటే ఎదుటివాడు ఓరబడు, దానివల్ల గెలిచితనం వచ్చి దానివల్ల ఏదో ఒక మాట వాళ్ళు అనడము, మనము బాధపడడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల మా విరోధం ఏర్పడుతుంది. ఇక ఈ రెండవ వారంలో తనకు కావచ్చు, తన భార్యాబిడ్డలకు కావచ్చు అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. ప్రకృతి రీత్యా కావచ్చు, చేసుకున్న యొక్క కర్మల వల్లనే కావచ్చు, ఈ రెండవ వారంలో తనకు కానీ తన భార్యాబిడ్డలకు కానీ అనారోగ్యం అనేటువంటిది ఏర్పడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి బాధపడక ఔషధ సేవ అంటే మందులు వాడడము, భగవంతుణ్ణి సేవించడము, రెండు రకాలుగా కనుక మనం చేసుకున్నట్టయితే సుఖజీవనం దొరుకుతుంది. ఇక మూడవ వారంలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే ఈ మకర రాశి వారికి మూడవ వారంలో వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతోంది. కుటుంబంలో సుఖ సంపదలు ఏర్పడతాయి. కొత్త పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది మూడవ వారం. కాబట్టి మొదటి 2 వారాలు ఏదో భయంగా ఉందని అనేటువంటి ఆలోచన లేకుండా మూడవ వారంలో అడుగు ముందుకు పడి చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ విజయం జరగడము, ధనాదాయం పెరగడము, కుటుంబ సౌఖ్యంతో కొత్త పనులను ప్రారంభించడము. ఎందుకంటే రెండవ వారంలో కార్య విజయం, మొదటి వారం రెండవ వారం కార్య విజయం జరుగుతుంది కాబట్టి దానివల్ల ఇంకొక కొత్త వ్యాపారం ముందుకు పెట్టుకోవడము ఏదో జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఎప్పుడూ టెన్షన్గా ఉండడం, మౌనంగా ఉండడము, ఎప్పుడు ఏదో కూడగొట్టుకున్నట్టుగా బాధపడుతూ కూర్చోవడం, భయంగా ఉండడము, వృధా కలహ అంటే అనవసరమైనటువంటి ఒక స్నేహితులతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితోనే కావచ్చు, అనవసరమైనటువంటి యొక్క కలహాలు ఏర్పడము జరుగుతూ ఉంటుంది. స్వజన విరోధం కూడా జరగవచ్చు. అంటే తోడబుట్టిన తమ్ముళ్ళతో, సహోదరులతో కావచ్చు, సహోదరి మనులతోనే కావచ్చు, లేదా తల్లిదండ్రులతో, ఇలాంటి వారితో, తన దగ్గరి వారితో కొద్దిగా విరోధం జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. కాబట్టి వీరు ఈ మకర రాశి వారు సదా జాగ్రత్తగా ఉంటూ మాట్లాడే ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో ఆలోచన చేస్తూ కాలాన్ని గడుపుతూ ప్రతిరోజు కూడా
ఉభయ సంధ్యలలో అంటే ఉదయము సాయంకాలము 2 సార్లు కూడా ఆ చంద్రశేఖర అష్టకం చదువుకోండి. ఆ చంద్రశేఖరుని యొక్క అష్టకం చదువుకోవడం వల్ల ఆ శివుడు అన్ని విధాల మీకు అండదండగా ఉండి మీ కార్యాలను విజయం చేస్తుంటారు. చంద్రశేఖర అష్టకం చదువుకోవడం చాలా మంచిది. దాంట్లో ప్రదోష కాలంలో అంటే సాయంకాల సమయంలో దీపాలు పెట్టేటువంటి ఒక దీపారాధన సమయంలో ఇటు చంద్రశేఖరాష్టము, శివుడి పూజించడము, అమ్మను సేవించడము ఈ 2 కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంటాయి. కాబట్టి సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసి చంద్రశేఖరాష్టకము మీకు వీలైతే దాంతో పాటు లలితా సహస్రనామాలు గానీ, లలితా అష్టోత్తర నామాలు గానీ చదువుకోవడం వల్ల ఈ కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోయి సుఖ సంతోషాలతో జీవితం గడుపుతూ ఉంటారు. ఇది శుభం.